సార్ 'కాంతా' ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు ఒక బయోపిక్ ఏమో అన్న డౌట్ వస్తుంటుంది. ఎందుకంటే ప్రతి హీరో కథ, ప్రతి సూపర్ స్టార్ కథ బహుశా ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంటుంది. ఒక 'మహానటి' చూసాం, ఇలాంటి సినిమాలు చాలా చూసాం. అలా బయోపిక్ ఏమో అని ప్రిపేర్ అయ్యి వచ్చే ఆడియన్స్కి ఏం చెప్తారు? ఈజ్ ఇట్ ఏ బయోపిక్? It's not a biopic. It's not based on anybody. It's fiction. But it's more about the lives of all the people in the film. So it's not about one person. I think you can say that. So a biopic will be about that one. You know, there's the relationship of these main characters that you see. Well, like Majalo ఉన్న ego, misunderstandings. It explores all that. But I won't call it a biopic. ఈ సినిమా చూసినప్పుడు చాలా చోట్ల ట్రైలర్లో బ్లాక్ అండ్ వైట్ షార్ట్స్ కనిపించాయి. నాకు ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసినా సరే ఆ రోజుల్లో ఎలా ఉండేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ రేట్ ఎలా ఉండేదో నాకు క్యూరియాసిటీ అనమాట చూస్తున్నప్పుడు. అలా మీకు కూడా బ్లాక్ అండ్ వైట్ సినిమా చూస్తున్నప్పుడు ఏం అబ్జర్వ్ చేస్తారు ఎక్కువ? ఒకటండి, సినిమాకు ఉన్న ఒక పవర్ ఏంటంటే కాలం అనేది రీక్రియేట్ చేయొచ్చు. ప్రపంచంలో ఎక్కడ చేయలేని ఒకే ఒక పవర్ ఏంటంటే సినిమాకి మనం ఏ ప్రపంచంలోకి వెళ్ళాలన్నా ఆ ప్రపంచం క్రియేట్ చేసుకుని అందులోకి వెళ్ళొచ్చు. అండ్ నాకేంటంటే చిన్న వయసులో సినిమాల్లో పెరగడం వల్ల ఈ కథలు వింటూ పెరుగుతూ ఉంటాం. అండ్ ఆ కథల గురించి ఆ టైంలో జరిగిన విషయాల గురించి ఒక ఫ్యాసినేషన్ ఏర్పడుతుంది. అండ్ ఈయన చెప్పినప్పుడు ఓకే, ఇంత గొప్ప వాళ్ళు కూడా ఇలాంటి ఇష్యూస్ జరుగుతాయి. అండ్ ఇప్పుడు ఓకే, మేము సినిమా బ్యాక్డ్రాప్లో తీసాం, కానీ ఏ బ్యాక్డ్రాప్లో పెట్టినా ఈ కథ టైం మారింది కానీ మనుషులు ఇంకా అలానే ఉన్నాం, మన ఇష్యూస్ అలానే ఉన్నాయి అనేది క్లియర్గా తెలుస్తూ ఉంటుందండి. బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసినప్పుడు రెగ్యులర్గా సురేష్ ప్రొడక్షన్ చూసిన సినిమాలే కానీ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసే విషయం ఏంటి? అంటే వాళ్ళ జీవితం చాలా సింపుల్గా ఉండేది. అండ్ ఒక పర్టిక్యులర్ విషయం పట్టుకుంటే దాన్ని ఇంకా ఎక్కువగా డీప్గా చెప్పే ఒక స్కోప్ ఉన్న కథలను నేను నమ్ముతాను. అండ్ ఎక్కువ ఈ సినిమా కాకుండా ఇది ముందు కూడా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అవి చూస్తున్నప్పుడు వాళ్ళు ఎంచుకున్న కొన్ని కథాంశాలు ఇప్పుడు కూడా మనం చెప్పడానికి జరుగుతూ ఉంటాం, రిలేటబుల్ ఉంటాయి, కానీ ఇప్పుడు చెప్పడానికి కూడా భయపడుతూ ఉంటాం. సో ఐ థింక్ దట్ వాజ్ అ బ్రేవ్ వరల్డ్ విచ్ స్టార్టెడ్ ఇన్ ద బిగినింగ్. దే వాజ్ నో, ఈరోజు ప్రతిదానికి ఒక ఇష్యూ ఉంటుంది, ఇది ఈ ఇష్యూ అని ఆ ఇష్యూ అని. అప్పుడు ఏ ఇష్యూస్ లేకుండా కథగా చెప్పాలని నాకు తెలిసి ఫిల్మ్ మేకర్స్ వెళ్ళారండి. అండ్ ఆ టైంలో లిటరేచర్కు ఉన్న స్ట్రెంగ్త్ కానీ ఒక క్రాఫ్ట్స్మెన్కు ఉన్న ఒక డీటెయిలింగ్ కానీ ఈరోజు మనం ఈ షార్ట్ కాంటెంట్ వరల్డ్లో ఉండి ఇన్స్టాగ్రామ్లో ఏదో వీడియో పెట్టేద్దాం ఈ జోన్లో ఉన్న టైంలో నాకు తెలిసి ఇలాంటి కథలు చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను.